మొన్న మేము ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదామని వచ్చామో కొంతమంది ఈ తాగిన మైకంలో గుండాలు, వాళ్ళ పేరు నాకు కూడా సరిగ్గా తెలియదు, ఐఎన్టీసీ పదవులు తీసుకొని వాళ్ళు పదవులలో చేగించుకోండి నా మీద దాడి చేయడానికి, నా యొక్క అంశాల మీద దాడి చేయడానికి ప్రయత్నించారు, దాడి చేసింది కూడా. అయితే ఎందుకు ఇదంతా చేస్తున్నారు? 15 సంవత్సరాలుగా నేను ఐఎన్టీసీ నడుపుతుంటే ఎన్నడూ కూడా మన సంజయ్ రెడ్డి గారు ఎన్నడూ కూడా నా మీద ఒక్క మాట చెప్పలే, ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోత్సహించలే. ఆయన ఈరోజు 97-98 ఏళ్ళకి వచ్చినాక ఆయన పేరు పెట్టుకొని ఎందుకు జరుగుతుందంటే కేవలం ఇదంతా జనక్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఏదైతే ఈరోజు వేతన సంఘం చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే అన్ని పార్టీలలో తిరిగి వచ్చి ఆయన చేస్తున్న ఈ యొక్క దుర్మార్గపు చర్యగా నేను ఖండిస్తున్నాను. ఐఎన్టీసీ మాదే అని నేను ప్రకటిస్తాను. ఎందుకంటే 20,000 మంది ప్రతినిధుల సమక్షంలో రాంచీలో దేశం మొత్తం నుంచి వచ్చిన డెలిగేట్ సమక్షంలో మేము గెలిచినాము. దాన్ని సంజయ్ రెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో కేసేసి కూడా ఓడిపోయారు. కానీ ఆయనకి ఇబ్బంది పెట్టద్దని మేము ఐఎన్టీసీ ఆరుగా ప్రకటించుకొని పనిచేస్తున్నాము. ఆయన ఎన్నడూ కూడా మా గురించి స్టేట్మెంట్ ఇవ్వలే, ఇటువంటి దాడులకు చేయలే. కానీ ఈ మధ్య మేము ఇక్కడ ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ దయానంద్ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. దాంట్లో సింగరేణి మీద జరుగుతున్న అవకతవకలు, సింగరేణి జరుగుతున్న కుట్రలు, సింగరేణి మెడికల్ బోర్డుల అవకతవకల మీద నేను మాట్లాడడం జరిగింది. దాన్ని సహించలేక, దానికి భయపడి, అరే వీళ్ళు సింగరేణి వైపు కన్నెత్తి చూస్తున్నారు, సింగరేణిలో నాదే నియంత్రణతో నడవాలి, నా యొక్క మొత్తం హయాంలో అనేక కోట్ల రూపాయలు దోచుకుంటూ అక్కడ మెడికల్ బోర్డులో జరుగుతున్న అవకతవకల గురించి ప్రశ్నించేందుకు భరించలేక, భయపడి, ఎక్కడ మేము వస్తామని భయపడి ఈ దాడికి పురుగొల్పినట్టుగా నేను భావిస్తున్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చట్టపరంగా మేము ఇమ్మీడియట్ గా కేసు పెట్టాము. డీజీపీ కూడా రేపు కలిసి మేము కేసు ఇస్తున్నాం. కానీ మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కానీ మేము కూడా అసాంఘిక శక్తులను పురుగొల్పి మేము దాడులకు ప్రతి దాడి చేసే వాళ్ళం కాదు. అటువంటి ఆలోచన మాకు లేదు. మేము ఏదైతే ఈ దుర్మార్గమైన చర్యలు చేసిండో అది సంజయ్ రెడ్డి గారు గతంలో చేయలేదు కాబట్టి వారికి ఏ సంబంధం లేదు. వారు కూడా ఈ దాడిని ఖండిస్తాడని మేము ఎదురు చూస్తున్నాం. ఆయనకు కూడా తెలియకుండా కొంతమంది ఇందులో చొరబడి, ఐఎన్టీసీలో చొరబడి ఈ దాడిని చేసినట్టుగా మేము భావిస్తున్నాం. కానీ దీంతో ఇక మేము భవిష్యత్తులో బలోపేతంగా ఐఎన్టీసీ ఆరును దేశవ్యాప్తంగా ఈరోజు 47 కార్మిక సంఘాలన్నీ వస్తాయి. తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలను కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు గుంజా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బలోపేతం చేసి ప్రతి జిల్లాలో కూడా ఉన్న అన్ని సంఘాలను ఒక్క తాటి మీద నడిపి దీన్ని ముందుగా గొప్ప ఐఎన్టీసీ ఆరును మాదే అసలైన ఐఎన్టీసీగా ప్రకటించి దీన్ని ముందుకు తీసుకుపోదామని మేము తీర్మానం చేస్తున్నాం. సోదరి మనులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మొన్న ఇదే ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడితే మా దేశ అధ్యక్షుడైనటువంటి అంబటి కృష్ణమూర్తి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం ముక్త కంఠంతో. దాన్ని ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయితే ఊకునే ప్రసక్తే లేదు. నిజమైన ఐఎన్టీసీ నాయకులం మేము. నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాడు మా పిసిసి ప్రెసిడెంట్ అప్పట్లో మన ముఖ్యమంత్రి గారు ఉండి ఆయన దగ్గర పోయి ఆయన ఆశీస్సులు తీసుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు అలుపెరగకుండా కార్మిక శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం. మమ్మల్ని ఎవడరా బాబు మీరు ఆపనికి? మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులం మేమంతా. కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళం. రేవంత్ రెడ్డి సైన్యం నేను ఖచ్చితంగా చేసి తీరుతా. ఇది రేవంత్ రెడ్డి గారి సైన్యానికి పనికిరాని నా కొడుకులకు జరుగుతున్న ఘర్షణలో మేము ఎక్కడ వెనక్కొచ్చేది లేదు. మేము ఖచ్చితంగా పేదల పక్షాన్నే ఉంటాం, కార్మికుల పక్షాన్నే ఉంటాం, కార్మికులకు సరైన న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నేను ఎవరిని విమర్శించడం లేదు. వయసులో పెద్దవాళ్ళని విమర్శించే స్థాయి మాది కూడా కాదు. కానీ కొంతమంది పనికిరానోళ్ళు ఆయన పేరు బదనాం చేస్తున్నారు అని చెప్పేసి మాకు బాధ ఉంది. ఈ వయసులో కూడా ఆయన కార్మికుల కోసం కొట్లాడుతుంటే మాకు సానుభూతి ఉంది, ఆయన పైన గౌరవం ఉంది. కానీ మీరే పిచ్చి వేషాలు వేసి స్వార్థ రాజకీయాలకి ఇదయ్యి అందరినీ ముందుకు పరిశాన్ చేస్తున్నారు. బాబు మీరు మానుకోండి, ఇట్లాంటి పనులు చేయకండి. నీ చేతనైతే 100 మంది కార్మికులు చేయి, మా చేతనైతే మేము 1000 మంది కార్మికులు చేస్తాం. ఎవరిది పై చెయ్యి అయితే వారికి పార్టీకి సేవ చేసినట్టు గుర్తిస్తారు. ఖచ్చితంగా పార్టీ మనల్ని ఇది తీసుకుపోతుంది. నీకు ఒక పదవి వచ్చింది, ఐఎన్టీసీని అడ్డం పెట్టుకొని ఏ పార్టీలో
తిరిగి ఎన్ని పార్టీలు మారి వచ్చినా ఇవాళ నీకు ఒక పదవి వచ్చింది అంటే మేము ఈర్షపడ్డం లేదు, సంతోషపడుతున్నాం. మా సంస్థ నుంచి, మా ఐఎన్టీసీ నుంచి నీకు వచ్చింది అని చెప్పేసి. నీదే కాదు, మాది కూడా, ప్రతి ఒక్క కార్మికుంది ఐఎన్టీసీ అంటే. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ కాబట్టి ఎవరి సొత్తు కాదు, ఎవరి కథ కాదు. నీది నువ్వు చేసుకో, మాది మేము చేస్తాం. ఈనాటి నుండి ఛాలెంజ్ గా ముందుకొచ్చి ఖచ్చితంగా ఐఎన్టీసీని మేము బలోపేతం చేస్తాం. మా ప్రధానమైన డిమాండ్ కార్మికులకు మోడీ నల్ల చట్టాలని రద్దు చేసేంత వరకు పోరాటం చేయడమే మా యొక్క లక్ష్యం, వేరే వాళ్ళతో కాదు. మోడీ గారు చేసినటువంటి నల్ల చట్టాలు కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున, ఐఎన్టీసీ తరఫున అని చెప్పి తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మరి వాళ్ళని ఎదుర్కోవటం జరిగింది. కాబట్టి పద్ధతి మంచిది కాదు. ఇక కార్మిక ఉద్యమం ఈ రోజు ఉన్నటువంటి మోడీ యొక్క ప్రభుత్వం మోడలింగ్ చేస్తుంది. మోడలింగ్ ఎవరు చేయాలంటే మనం ఇప్పుడు అందాల రాణులైనటువంటి ఆడవాళ్ళు వివిధ దేశాల నుంచి వచ్చారు, వివిధ డ్రెస్సులు వేసుకుని వచ్చి అందరినీ ఆనందపరుస్తుంటారు. కానీ మోడీ గారు వాకింగ్ ఒక డ్రెస్సు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినేటప్పుడు ఒక డ్రెస్సు, కచోరీ తినేటప్పుడు ఒక డ్రెస్సు, చికెన్ 65 తినేటప్పుడు డ్రెస్సు. ఆయన ఏం చేస్తున్నాడు? కేవలం మోడలింగ్ చేస్తున్నాడు. కార్మికుల ఐక్యత్వం, నాయకత్వం.